గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. మాకు మా యొక్క సువార్త బృందానికి వారు ఆహ్వానం కలిగిన ప్రతి వారికి పరిశుద్ధ సంఘముగా ఆసక్తితో కూడినటువంటి మీకు కూడా పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. మరి శ్రేష్టమైన సమయంలో కొద్దిసేపు మీకు వాక్యాన్ని పంచుకోవాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. అందరికీ తెలుగు వస్తుంది, ఎవరికైనా తెలుగు రానివాడు ఉన్నాను? అందరికీ వస్తుంది తెలుగు, రైట్. సరే, ఈ ప్రాంతాన్ని దాటుకుని నేను వచ్చేటప్పుడు నేను ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి వచ్చాను ఈ వ్యాలీ, ఈ యొక్క ప్రదేశానికి రావటం. ప్రపంచంలోనే ఈ ప్రాంతం అందరికీ ఇష్టమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశం. అందులో నేను కూడా ఈ ప్రాంతాన్ని చాలా చక్కగా ఇష్టపడుతూ ఉంటాను. ఈ ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు ఆ లోయలు గాచెలు దాటుకుని వస్తుంటే చక్కని అనుభూతిని బట్టి ఇక్కడికి వచ్చాక, అయితే నేను ఇక్కడ కొంత దూరం వచ్చాక మాతో వచ్చే దైవజనులు కూడా ఈ పసుపు ఎల్లో కలర్ లో ఉండేటువంటి ఆ మొక్కలు ఇప్పుడు లేవు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాయి అవిసి మొక్కలు. అవిసి మొక్కలు, ఈ అవిసి మొక్కలు అనేవి లేవు ఇప్పుడు. కొద్దిగా మేము డిసప్పాయింట్ అయ్యాం. ఆ ఎల్లో కలర్ అనేటువంటిది డిసెంబర్ ఇందాక మేము ఇక్కడ మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా విత్తనాలు ఉన్నాయి. అక్కడ రకరకాల విత్తనాలు చూసాం. అక్కడ చాలా విలువైనటువంటి ఆరోగ్యానికి మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుడు ఇచ్చేటువంటి ప్రకృతి సంబంధమైన చక్కని ఆహారాన్ని తీసుకుంటున్నాను. అయితే దేవుడి కృపను బట్టి కరోనా టైంలో చాలా వరకు వ్యాపార రంగాలు మరి ఇతర రంగాలు కుంటుపడ్డాయి, ఇబ్బంది పడ్డారు. కానీ మరి వ్యవసాయ రంగం అయితే దేవుడి కృపను బట్టి చక్కగానే ముందుకు నడిచిందని ఆశపడుతూ ఉన్నాం. వీళ్ళు ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు? అందరూ దేవునికి మహిమ కలుగును. ఈ వ్యవసాయ అనుభవాల్లో చూసినప్పుడు మొలకెత్తే విత్తనాలు మీకు బాగా పరిచయం ఉన్నటువంటి అనుభవాల గురించి చూస్తే, ఈ విత్తనానికి ఉండేటువంటి స్వభావం, అది అవిసి గింజ కానీ ఏ గింజ అయినా సరే మీకు బాగా సుపరిచితమైనటువంటిది. ఆ నేలలో పెట్టినప్పుడు దానికి తగు రీతిగా నీటి ఎద్దడి అందించినప్పుడు చక్కగా అది మొలకెత్తి ఆ మొలక ఎదిగి ఫలభరితంగా ఉండేటటువంటి ప్రక్రియలో మీరు చాలా కష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు అకాల వర్షాలు వస్తే, తుఫాన్లు వస్తే, పంట చేతికి రాకపోతే చాలా నిరుత్సాహము, బాధ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఇలాగే విత్తనాల గురించి కూడా ప్రభువు చాలా మాటలు చెప్పారు. మనందరికీ సమాంతరమైనటువంటి సందర్భాన్ని కనుక గుర్తు తెచ్చుకున్నట్లయితే, ప్రభువారు ఆయన పరిచర్య చేసేటువంటి దినాల్లో ఎక్కువ ఆయన ప్రసంగాలు ఎలా ఉండేయంటే ఆ ప్రజలకు సమీపంగా ఉండేటువంటి ఉదాహరణలు ఉపయోగిస్తూ ఉండేవారు. ఆయన ఎక్కువగా ఉప్పును చూడండి, లేకపోతే చేపల గురించి, చెట్టుని గురించి, విత్తనాన్ని గురించి ఇలా చెప్తూ ఉండేవారు. ఎందుకు అలా చెప్పేవారంటే ఆ పరిస్థితులు వారికి అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతో. అలా చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. అందులో ఒకటి ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉండేటువంటి విత్తువాని ఉపమానాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. ఈ విత్తువాని ఉపమానంలో 24 నుంచి మనం గమనించినట్లయితే, ఎవరైనా చదవగలిగిన వారు దయచేసి చదివించండి. ఆయన ఉపమానము వారితో చెప్పాను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము. చాలా ఇది ఉదాహరణ మన అందరికీ తెలుసు. ఒక మంచి విత్తనం, మేలైనటువంటి విత్తనాన్ని తీసుకొస్తే ఆ విత్తనము ఫలభరితంగా ఉంటది అనేటువంటి ఒక ఆశ యజమానుడికి ఉంటూ ఉంది. ఆ యజమానుడు ఆ విత్తనాన్ని పెట్టిన తర్వాత కనిపెడతాడు. అది మొలకెత్తాలి, ఏపుగా వెదగాలి, తర్వాత తన ఫలాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే గ్రంథంలో మనల గురించి చెప్పబడుతూ నర మొక్కలు అన్నారు కదా. ఆయన నాటినటువంటి మొక్కలమే మనమందరం కూడా. ఇక్కడ ఎవరైతే ఉన్నామో మీరు, నేను, మనమందరం కూడా ఈ ప్రకృతి నుంచి వచ్చేటప్పుడు కనిపించేటువంటి అనేకమైనటువంటి మొక్కలు ఎలా ఉన్నాయో ఉపమానంగా చూసినట్లయితే మనం కూడా మొక్కలమే, ఆయన నాటినటువంటి మొక్కలమే. మొక్క ఎందుకు నాటుతాం? మనం ఏదో ఉపయోగానికి కదా నాటుతాం, ఏదో ఫలానికే కదా, ఏదో ధాన్యానికే కదా, ఏదో జీవనానికి పనికొచ్చే విధంగానే కదా మనం నాటుతాం. అలా కానటువంటి దాన్ని ఏమంటాం మనం? కలుపు మొక్క అంటాం కదా. మన పంటకు ఇబ్బంది కలిగించేది, అవాంతరం కలిగించేదాన్ని కలుపు మొక్క అంటారు.
ప్రభు వారు ఉపమానం చెప్పేటటువంటి ఉపమానాల్లో ఆయన గోధుమలు గురుగుల గురించి ఉపమానాన్ని కూడా తెలియపరిచారు. ఈ గురుగులు కూడా అందులో అపవాది వచ్చి నాటేశాడు. ఈ గురుగులు అనేటువంటివి ఏం చేస్తాయి అన్నట్లయితే గోధుమలకు ఇవ్వబడినటువంటి సారాన్ని, ఏ విధమైనటువంటి ఫెర్టిలైజర్ ఉంటుందో దాన్ని అంతా కూడా గ్రహించేస్తూ ఉంటాయి. గ్రహించేసి కలుపు మొక్కని నిర్లక్ష్యం చేసామంటే ఏం చేస్తుంది, అసలు మొక్క కంటే కలుపు మొక్క ఇంకా బలంగా ఎదుగుతూ ఉంటది. దీని బలం అంతా కూడా అదే తీసేసుకుంటూ ఉంటది కదా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక యజమానుడిగా, ఒక రైతుగా తన యొక్క హృదయం ఎలా ఉంటుంది, తన విత్తనం నాటిన తర్వాత తను ఎలా ఆలోచిస్తాడు అని ఆలోచన చేస్తే, ఈ చెట్టు లేకపోతే ఈ మొక్క తగిన సమయానికి నాకు ఫలాన్ని ఇస్తుందని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవేళ అలాంటి ఫలాన్ని ఇవ్వలేదని అనుకున్నాం, రైతు యొక్క ఆలోచన, మీరందరూ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నారు కనుక మీ అభిప్రాయాలు కనుక మీరు ఆలోచన చేస్తే చాలా బాధ కలుగుతూ ఉంటది. ఎందుకంటే నిద్రాహారాలు మాని కష్టపడి ప్రయాసపడి ఎంతో కష్టపడినటువంటి ప్రయత్నం అనేటువంటి చేతికి అన్నప్పుడు బాధ కలుగుతూ ఉంటది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా, మీరు ఈ ప్రాంతంలో ఉండేటువంటి మీరు కావచ్చు, అమెరికాలో ఉండేవారు కావచ్చు, లండన్ లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎక్కడ ఉండేవాళ్ళైనా సరే ప్రతి మనిషిని కూడా దేవుడు కలుగు చేశారు. తన మహిమ కొరకు సృజించినటువంటి జనాంగమే. ఇక్కడ ఏ జనాంగమైనా అక్కడే జనాంగమైన దేవుడి దృష్టిలో అందరూ సమానమే. అందరూ కూడా దేవుని యొక్క చేతి చేత నిర్మించబడినటువంటి వారే, దేవుని మహిమ కొరకు నిర్మించబడినటువంటి వారే. ఈ నిర్మించబడినటువంటి జనం పట్ల దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నది అని ఆలోచన చేస్తే, ఒకవేళ నువ్వు వ్యవసాయదారుడువా, నువ్వు వ్యాపారస్తుడువా, విద్యార్థివా, ఉద్యోగస్తుడువా, ఎవరైనా కావచ్చు, కానీ నీ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవించాలి, దేవునికి ఫలభరితంగా జీవించాలి. ఎందుకంటే మనల్ని నాటిన దేవుడు, మనల్ని అభివృద్ధి పరిచినటువంటి దేవుడు. కొరింథీయులకు రాయబడిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నారు కదా, ఇదిగో నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగచేవాడు దేవుడే. మనకి వృద్ధి కలుగచేస్తున్నారు. ఒకప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉన్నాం, తర్వాత వయసు వచ్చింది, పెద్దవారు అయ్యారు, వివాహాలు జరిగినాయి. ఇప్పుడే ఇదిగో స్వార్థికులు వారికి వివాహం జరిగిందని తెలియపరచబడుతుంది. కొన్నాళ్ళకి మనలో దేవుడి కృపను బట్టి పిల్లలు కలుగుతారు, ఆయన పెద్దవాడు అవుతారు. ఇలా దేవుడి కృపలో ఈ భూమి మీద ఉండేటువంటి దినాల్లో ఆయన మనల్ని భౌతికంగాను ఆత్మీయంగాను వృద్ధి కలుగ చేస్తున్నారు. ఇదంతా కూడా దేవుని యొక్క కృపే. ఏ మనిషి కూడా దేవుడు నన్ను పోషించట్లేదు అని చెప్పడానికి ఏ మనిషికి కూడా ధైర్యం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతే పోషింపబడుతున్నారు. అయితే పోషింపబడేటువంటి ప్రక్రియలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎంతవరకు మనము ఫలభరితంగా ఉన్నాం. ఆయనే ఒక రైతుగా ఉన్నట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదివించదమ్మా. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి, అతని ద్రాక్ష తోటను బట్టి ఇష్టమైన వారి గూర్చి పాడెదను వినుడి. పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి, దానిని బాగుగా తవ్వి, రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గెలలను నాటించెను, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను ఒకటి వేయించి, బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూస్తుండేను. కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చదువు కింద. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము, నాకు న్యాయం తీర్చవాలని మిమ్మును వేడుకొనుచున్నాను. చాలు, మనమే పెద్దలము, న్యాయాధిపతులు మనమే. మన దగ్గరకు ఒక సమస్య వచ్చింది, ఆయన చెప్తున్నాడు, నా ప్రియునికి కొండ మీద ఒక ద్రాక్ష తోట ఉందట, చక్కని కొండ మీద, ఫలభరితమైనటువంటి కొండ. మేము చూసుకుంటూ వచ్చాం, చాలా చక్కని వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయా రీతులుగా వ్యవసాయం జరుగుతుంది. దాన్ని తొలగించాడట, రాళ్ళు లేకుండా చేశాడు, చక్కగా వేరేశాడు. ఏరేసి ఈ చక్కని పాలు పెరగాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే మధ్యలో బురుజు ఒక్క వేశాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఆ సమయం వచ్చేసరికి, ఆ ఫలభరితమైనటువంటి పండు తినాలనేటువంటి సమయం వచ్చేసరికి అది కారు ద్రాక్షలు కాచింది. కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలు, తీయని పుల్లని ద్రాక్షలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఎదురు చూసే క్రమంలో ఏమొచ్చినాయి అన్నట్లయితే చేదైనటువంటి ద్రాక్షలు వచ్చినాయట. ఇప్పుడు చెప్పండి, మనం ఒక న్యాయాధిపతి స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం? ఆ తోటని చెప్పండి. మీరే వ్యవసాయం చేస్తున్నారు, మీరు ఏ వ్యవసాయం అయితే చేస్తున్నారో ఆ వ్యవసాయం ఫలభరితంగా ఉండాలని యూరియా వేశారు, కూలీలు పెట్టారు, ఆ మొక్క ఎదిగింది, అంతా చక్కగా ఉంది. కానీ అది ఫలభరితం కానటువంటిది వస్తే మీరేం చేస్తారు? పెరుగు వేస్తారా? ఇంకా యూరియా వేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? మీరందరూ వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ఒకవేళ ఎదుగుతూ ఉంది, అది మొక్క ఎదిగిపోతుంది, ఆ గింజలు రాలేదు, ఆ కాయలు కాయలేదు, ఏం చేస్తారు? అప్పుడు దాన్ని తీసేస్తారా? కానీ దేవుడు మనల్ని తీయట్లేదు. దేవుడు మనల్ని అలా తీయట్లేదు. దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకనంటే ఇంకా కాస్తారేమో అని చూస్తున్నాడు ఆయన. మనకున్నటువంటి అసహనం దేవుడికి లేదు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. అందరూ అంతటా మారుమనసు పొందాలని చూస్తూ ఉన్నారు. అంజూరపు చెట్టు ఉదాంతం మనం చూసాం. అంజూరపు చెట్టు ఉదాంతంలో ఆకలి కొని వెళ్ళాడు అంజూరపు చెట్టు దగ్గరికి. చెట్టు ఎదిగింది, చక్కగా పచ్చగా ఉంది, ఫలభరితంగా ఉంది, చక్కగా ఉంది. ఇంత పెద్ద చెట్టు కదా, ఎన్నో కాయలు ఉంటాయని ఆశగా ఆకలితో వెళ్ళి వెతికేసరికి అక్కడ ఆ చెట్టు కాయలు లేవు. కాయ లేకపోతే వెంటనే అంటున్నాడు కదా, ఈ చెట్టును నరికి అగ్నిలో వేసేస్తానంటే ఆ తోటమాలు వచ్చి అంటున్నాడు కదా, అయ్యా మరికొద్ది సమయం కావాలి. కారణం ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ అనేది మన పట్ల తెలియపరచబడుతుంది. ప్రియులారా గమనించండి. ఎందుకన్నట్లయితే మనల్ని పోషిస్తున్నాడు. రైతు మొక్కని ఎలా పోషిస్తాడో, పంటను ఎలా పోషిస్తాడో, పొలాన్ని ఎలా ప్రేమిస్తాడో, అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకని అన్నట్లయితే ఫలభరితమైనటువంటి తీగగా ఉండాలి. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఒకవేళ మనలో కనుక ఫలించకపోవడానికి గల కారణం రైతు ఏమన్నా తక్కువ చేశాడా అని అంటే, ఆయన నిక్కమైనటువంటి జాతి మొక్కగా మనల్ని నాటాడు. మనల్ని నిక్కమైనటువంటి జాతి మొక్కగా వాక్యం అనే బీజం నుంచి మనల్ని నాటాడు. సత్యం అనేటువంటి బీజం నుంచి మనల్ని నాటాడు. అలాంటి బీజం నుంచి నాటిన మనము ఏ విధమైనటువంటి కారు ద్రాక్షలు కాయటానికి, చేదు ద్రాక్షలు కాయటానికి అవకాశం లేదు. అంతేకాకుండా వాక్యం అనేటువంటి నీటిని సదుపాయాన్ని ఇస్తున్నాడు. దైవజనులు, సంఘ కాపాలు అనేటువంటి ఆయన చక్కని కాపుదారులు మిమ్మల్ని సంరక్షణ కూర్చున్నారు. ఇక్కడ ఉన్నారు, మన గాసి గారు ఉన్నారు. వారు మిమ్మల్ని ఎంతో ప్రేమగా వాక్యం చెప్తున్నారు, ఆత్మీయంగా నడిపిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, అనేకమైనటువంటి ఆత్మీయ కార్యాలు చేస్తున్నారు. ఆయన కూడా దేవుని పంపిన ప్రతినిధి. అంటే ఆత్మీయంగా మీకేమీ తక్కువ కాలేదు, వాక్యానికి తక్కువ కాలేదు, సహవాసానికి తక్కువ కాలేదు. అయితే ఈ సమయంలో ఇంతగా చేసినటువంటి పరలోకపు తండ్రి ఆత్మీయ ఫలాలు ఫలించాలని చూస్తూ ఉన్నారు కదా. మనం మొదటి సంకీర్తనలో మనం చూస్తూ ఉంటాం, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అలాంటి చక్కని నీటి ప్రవాహాన్ని 23వ సంకీర్తనలో చూస్తే ఆయన అంటున్నారు కదా, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇదంతా కూడా వాక్యపు ప్రవాహము. ఈరోజు నేను చెప్పినా, మరో దైవజనులు చెప్పినా, మీ అయ్యగారు చెప్పినా, ఎవరు చెప్పినా అంతా దేవుని కృప. మనల్ని ప్రేమించి చక్కగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలని దేవుని యొక్క ఆశ. కానీ ఈరోజు చాలా సార్లు దేవుడిచ్చేటటువంటి కృపను మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవుడిచ్చేటటువంటి ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథము, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదివినట్లయితే ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు జవాబు పల్మనాలు, ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది కనుక నువ్వు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి, ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబహును సల్మనాను చంపి
అక్కడ 9వ అధ్యాయంలోకి వచ్చేసేది. 9వ అధ్యాయము 21 నిమిషాలు. లేదండి 7 నుంచి చదువుదాం. 9వ అధ్యాయం 7వ వచనం. అది యోతామునకు తెలియబడినప్పుడు పోయి గెరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా నేను షెకెము యజమానులారా మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినును. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్నవాళ్ళని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనీయక మానుదనాని వాటితో అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావళిని అడగగా ద్రాక్షావళి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని ఇక్కడ 3 చెట్ల గురించి చెప్పబడుతుంది. ఈ ఉదాంతంలో చెట్ల గురించి నేను చెప్తాను. అయినా దాని వెనక ఉద్దేశము జెరుబ్బయేలు కుమారుడు గిద్యోను ఆ ప్రజల్ని రక్షిస్తే ఆ తర్వాత గిద్యోను దగ్గరికి ఆ ప్రజలు వచ్చి అంటారు, అయ్యా నీవు నీ కుమారులు మమ్మల్ని ఏలంటే గిద్యోను అంటాడు, నేను గాని నా కుమారులు గాని మిమ్మల్ని ఏలవయ్యా, మిమ్మల్ని యెహోవా ఏలును అని చెప్తారు. కాలం గడిచింది, రోజులు గడిచాక ఇదిగో ఈ జెరుబ్బయేలుకున్నటువంటి 70 మంది కుమారులను తీసుకుని వెళ్లి బండకు కొట్టి చంపేశాడు. తన వారసులు లేకుండా చేయాలి, తన వారసుల స్థానంలో మరొకరు రాజుగా ఉదయించాలనుకున్నారు. అయితే తనలో శేషించినటువంటి కుమారుడు వచ్చి ఈ మాటలు చెప్తున్నాడు, అయ్యా ఈ రాజుగా ఎంచుకునేటువంటి వ్యక్తి విషయంలోని జాగ్రత్త. ఈ రోజు మనం అనుకుందాం, మీ అందరికి పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయా? రైట్. ఎలక్షన్స్ విషయంలో జరుగుతున్నాయి. ఇలా జరిగేటటువంటి క్రమంలో మీరు ఒక నాయకుని ఎంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఆ రోజుల్లో ఆ నాయకత్వాన్ని గురించి ఈ జెరుబ్బయేలు శేషించిన కుమారుడు మాట్లాడుతూ న్యాయము లేనటువంటి ఒక న్యాయాధికారిని, ఒక అధికారిని, ఒక నాయకుడిని మీరు ఎంచుకుంటున్నారేమో అని జాగ్రత్త అనే క్రమంలో చెప్పబడిన మాటల్లో ఇక్కడ 3 చెట్లు గురించి 4 చెట్లు, 4వ చెట్లు ముండ్ల కంచె గురించి నేను చెప్పలేదు. ఈ మొదటి 3 చెట్ల గురించి చెప్పబడినప్పుడు ఈ ఉపమాన భావంలో మొదట ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒలీవ చెట్ట ఇదిగో మా మీద నువ్వు రాజుగా నాయకుడిగా ఉండి ఏలు అన్నారు. ఏదంటే ఒలీవ చెట్టు అంటుంది, ఇదిగో ఈ ఒలీవ తైలంలో అభిషేక తైలం ఇచ్చేటటువంటి నా స్థితిని మాని నేను వేరే పని చేయనా అంటే, ఒలీవ చెట్టు తన స్వభావాన్ని అది ఒలీవ నేను ఇవ్వకపోయినట్లయితే, ఆ ఒలీవ పండ్లు కాయకపోయినట్లయితే అది ఫలభరితమైనటువంటిది కాదు, దాని స్వభావం అనేటువంటిది కోల్పోతుంది. ఈ రోజు మనం కూడా మానవులుగా దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా లేనట్లయితే, ఆత్మ ఫలాలు ఫలించలేనట్లయితే, మన స్వభావాన్ని కోల్పోయినట్లయితే దేనికి పనికొస్తాం? ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికొస్తుంది? అది వీధిలో పడవేయబడి కాళ్ళ చేత తొక్కబడుతుంది. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి మనమందరము దేవుని చేత ప్రేమించబడుతున్నాం. అదే ఒలీవ చెట్టు నీ పెరట్లో ఉంటే, నీ పొలంలో ఉంటే, అది కాయలు కాయకపోతే దాన్ని నువ్వేం చేస్తావు? ఒక్కసారి ఆలోచన చేయి. ఒలీవ చెట్టు అంటుంది, ఇదిగో నాకు ఇవ్వబడినటువంటి బాధ్యతను కనుక నేను చేయలేనట్లయితే, నేను ఫలభరితంగా లేనట్లయితే దేవుడు నన్ను సృజించినటువంటి ఉపయోగం ఏముంది?
అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్ట, నువ్వు రా, మమ్మల్ని పరిపాలించు, మాకు అధికారిగా ఉండు అని అంటున్నారు. అంటే అంజూరపు చెట్టు అంటుంది కదా, ఇదిగో నా మాధుర్యాన్ని నేను కనుక విడిచిపెట్టినట్లయితే ప్రియ దేవుని మీద దేవుని యొక్క చిత్తంలో పరిమళ వాసనగా ఉండటానికి నువ్వు పిలువబడ్డావు. దేవుని యొక్క పరిమళ వాసనగా ఉండటానికి పిలువబడ్డావు. చీకటిలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము యాజక సమూహముగా ప్రత్యేకింపబడినటువంటి జనాంగముగా మనమున్నాం. అది దేవుని చిత్తం. ఒకవేళ ఆ స్థితిలో గనక మనం లేనట్లయితే, ఇంకా చీకట్లో ఉన్నట్లయితే, ఇంకా దేవుని ప్రేమను మనం పంచకపోయినట్లయితే, ఇంకా దేవుని యొక్క దీర్ఘశాంతము ప్రేమను గురించి మనం తెలుసుకోలేనట్లయితే మనము నిస్సారపు స్థితిలో ఉన్నాం. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ప్రేమిస్తున్నాడు. ద్రాక్ష చెట్ల దగ్గరికి వెళ్ళారు. ద్రాక్ష చెట్ట, నువ్వు రా, నువ్వు పని మానేసాయి అని అంటే ఆ పని మానట్లేదు అంటుంది. ఇదిగో నా మాధుర్యమైనటువంటి ద్రాక్ష రసం ఇవ్వటం మాని నీ పని చేస్తానా? నువ్వెవరు పని చేస్తున్నావు? ఈ రోజు మనం ఆలోచన చేసినట్లయితే అపవాది నిన్ను ప్రలోభ పెట్టేటప్పుడు దేవుని నాటిన మొక్కగా నువ్వు ఉన్నట్లయితే దేవునికి ఫలభరితంగా ఉంటున్నావా? అపవాదికి ఫలభరితంగా ఉంటున్నావా? దేవుని మాట వింటున్నావా? అపవాది మాట వింటున్నావా? ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఒకవేళ మీలో చదువుకున్న వారు ఉండొచ్చు, చదువుకోలేని వారు ఉండొచ్చు. ఎవరైనా దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలే. మనకే ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఒక బాబు చదువుకున్నాడు, ఒక బాబు చదువుకోలేదు. ఎవరిని ప్రేమిస్తాం? ఇద్దరిని ప్రేమిస్తాం. దేవుడు అలాగే అందరినీ ప్రేమిస్తున్నారు. ఆత్మీయ విషయంలో ఎవరైనా కూడా సమానమైనటువంటి స్థాయిని దేవుడు దయచేస్తున్నారు. యోబు గ్రంథంలోకి వచ్చినట్లయితే ఒక మాట నేను చూపిస్తాను. యోబు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కని మాట చెప్పబడుతుంది. నరులు దేవునికి ప్రయోజనకరులు అవుతారు కదా. నరులు దేవునికి బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకరులై ఉన్నారు. నరులు దేవునికి ప్రయోజనకరుల ఆలోచించి మన గుణము, మన స్వభావము, మన ఫలము ఎవరికి ప్రయోజనకరము ఆలోచన చేస్తే, ఉదాహరణకి ఒక అనుకుందాం. మనం ఒక పొలం వేసాం, విత్తనాలు నాటాం, ఫలభరితంగా ఆ చెట్టు లేకపోతే పొలం చేతికి వచ్చింది, అది మనకు ఉపయోగం. ఈ రోజు నీవు ఫలం ఫలిస్తే నీ దేవునికి ఉపయోగం కాదు, అది నీకే ఉపయోగం, నాకే ఉపయోగం. మనం ఆత్మీయ ఫలాలు ఫలిస్తే నిత్యత్వంలో స్థానాన్ని సంపాదించుకుంటాం. ఆలోచన చేస్తున్నారా? మనం ఒకవేళ నరులు దేవునికి ఉపయోగకరమా? దేవుడిచ్చేటటువంటి శాసనాలు, దేవుడిచ్చేటటువంటి ఆజ్ఞలు, దేవుడు పంచేటటువంటి సువార్త, దేవుడిచ్చే వాక్యము ఎవరికి ఉపయోగకరం? మనకే ఉపయోగకరం. అవునంటారా కాదంటారా? దేవుని యొక్క ఆవేదన ఏమిటి చెప్పండి ఒకసారి. ఎందుకు ఆయన చెప్తున్నాడు? అయ్యో నా బిడ్డలు జీవాన్ని దాటి మరణానికి వెళ్ళిపోతారనేటువంటి వేదన, తను మన కొరకు సిద్ధపాటు చేసినటువంటి పరలోకం మనం చేరుకోమనేటువంటి వేదన. ఈరోజు ఆయన నిత్యత్వంలో, అమరత్వంలో వసించేటటువంటి వారు, నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉండేటటువంటి వారు, మారు మనసు పొందటం వల్ల పొందకపోవటం వలన ఆయన పరిశుద్ధతకు ఏమాత్రము తక్కువ కాదు, ఆయన స్థాయి ఏమాత్రము తక్కువ కాదు. ఆయన నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉండే దేవుడు. నువ్వు మారితే, నేను మారితే మనం రక్షింపబడతాం. అది మనకు మేలుకరమైనటువంటిది, అది మనకు ఆశీర్వాదకరమైనటువంటిది. ఈ వాస్తవ సత్యాన్ని చాలా మంది గమనించలేకపోతున్నారు. కనుక పిల్లలకి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జనాంగంగా ఉండటం కొరకై అవసరమైనటువంటి ప్రతి ఏర్పాటును చేస్తున్నాడు ఆయన. క్రీస్తు ప్రభు రక్తము మన కొరకు చెందించబడింది. ఈరోజు మనల్ని పోషింపబడేటప్పుడు ఆయన ప్రేమ గురించి ఆలోచన చేస్తే దేవుడు నరులకు ఉపకారి, అందరినీ ప్రేమిస్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు, ఆయన చూపించేటటువంటి ప్రేమకు, మాధుర్యానికి ఈ సృష్టి ఆయనను గురించి వివరిస్తుంది. అనునిత్యము కూడా మేము ఎంతో ప్రయాసపడి వచ్చాం ఈ ప్రాంతానికి, ఈ వ్యాలీస్ చూడటానికి, ఈ కొండలు చూడటానికి, ఎంతో సుందరమైనటువంటి ప్రదేశాన్ని చూడటానికి. అవి చూసే ప్రతిసారి కూడా హృదయం ఉప్పొంగుతుంటుంది. దేవా, మా కోసమేనా ఈ సృష్టిని కలుగ చేశాం, ఈ అందమైనటువంటి సృష్టిని. అదే మాట మిమ్మల్ని ప్రశ్నించుకున్నట్లయితే, ఇదిగో దేవా, మా కొరకు కలుగ చేసినటువంటి సృష్టిలో మమ్మల్ని భద్రంగా, క్షేమకరంగా నిలవబెట్టి కాపాడి పోషిస్తున్నాం.
పోషింపబడేటటువంటి మేము మీకు సదా కృతజ్ఞత కలిగి జీవించాలి. కానీ చాలాసార్లు కృతజ్ఞత లేకపోతుంది. దేవుడు ఏం కోరుకుంటున్నారు మన నుంచి? ఎంతగా ప్రేమించిన దేవుడు, ఎంతగా పోషిస్తున్నటువంటి దేవుడు కృతజ్ఞత కోరుకుంటున్నారు. ఆయనకు విధేయులై జీవించమంటున్నారు. ఆయన అధికారిగా ఉండమంటున్నారు. అలా ఉన్నట్లయితే అప్పుడు కూడా మనకే మేలని వాక్యం చెప్తుంది. యోబు గ్రంథంలో మరో మాట చూపిస్తాను చూడండి. 12వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే, జీవరాశులను 12వ అధ్యాయం 10వ వచనం, జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా, ఆయన వశమునున్నవి కదా, అంగిలి ఆహారమును రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షింపదా. చూడండి, ఇక్కడ చూస్తే సమస్తం కూడా ఆయన వశములోనే ఉన్నాం మనం. గత కొంతకాలం క్రితం కరోనా వైరస్ వచ్చేసింది. చాలా మంది చనిపోయారు, చాలా మంది గతించిపోయారు, చాలా మంది కష్టపడ్డారు. ఎప్పుడైనా మీరు గమనించారా? సమస్తమును ఆయన వశములో ఉన్నవి. ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను అంటారు. తుఫాను ఆయన మాట వింటుందట, సూర్యుడు ఆయన మాట వింటున్నాడట, ఈ భూమి ఆయన మాట వింటుందట. మీరు చుట్టూ చూసే పర్వతాలు ఆయన మాట వింటున్నాయి. ఆయన మాట వినకుండా ఆ పర్వతాలు స్థానభ్రంశం చెందేసింది అనుకుందాం. ఎక్కడో దూరంగా ఉండవలసిన కొండ మీ ఊరి మధ్యలోకి వచ్చింది అనుకోండి, తెల్లవారేసరికి ఎలా ఉంటుంది? ఊరి మధ్యలోకి వచ్చిందానికి ఎలా ఉంటుంది? ఇల్లు ఉండవంట, అవునా? కానీ అది ఎందుకు రావట్లేదు? దేవుని నియమించిన పొలిమేరలో సరిహద్దులో అది ఉంటుంది. కానీ మనం ఉండట్లేదు. దాని పొలిమేరను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పొలిమేరలో అది అలాగే ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు, మేము చక్కని పసుపు పూలు చూడలేదంటే ఏ నెల చెప్పారు? అది డిసెంబర్ అని చెప్పారు. దానికి ఒక నెల సరిహద్దు ఏర్పాటు చేయబడింది. అనుకూలమైనటువంటి ఫలభరితమైనటువంటి ఋతువులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయా ఋతువుల్లో విత్తనాలు వేస్తాం, ఆయా ఋతువుల్లో పంట చేతికి వస్తుంది. ఇవన్నీ కూడా మనం తింటున్నాం, అనుభవిస్తున్నాం. అది మనం అనుకుంటున్నప్పటికీ ఆ క్రమాన్ని, ఆ చక్రాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు కదా. చూడండి, అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆయనను ఆకాశము నుండి ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత కన్ను కూర్చి సాక్ష్యము లేకుండా, తను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదు. నువ్వు ఎప్పుడైతే పొలం నుంచి పంట తెచ్చుకుంటున్నావో అదే సాక్ష్యం ఆయన ఉన్నాడని చెప్పడానికి. ఫలవంతమైన ఋతువులు ఇచ్చి ఉల్లాసముతో మీ హృదయాలను నింపేటప్పుడు ప్రతిసారి కూడా ఆ పొలం నుంచి తీసుకొచ్చిన, కష్టార్జితం నుంచి తీసుకొచ్చిన ఆహారాన్ని నువ్వు భుజించేటప్పుడు దేవా నువ్వు ఉన్నావని కృతజ్ఞత చెల్లించాలి. అది ఆయన కూర్చున్నటువంటి సాక్ష్యం. ఈరోజు మన నివాసాల్లో భద్రంగా ఉంటున్నట్లయితే, ఇదిగో భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా గతించిపోతున్నప్పటికీ మనం ఇంకా క్షేమంగా ఉన్నామన్నట్లయితే అది ఆయన గురించి సాక్ష్యం. సాక్ష్యం ఎంతమంది అంగీకరిస్తున్నారు ఆ సాక్ష్యాన్ని? అవునైనా ఇదిగో ఈరోజు నేను ఫలభరితంగా తిన్నాను అన్నట్లయితే, సంతోషంగా ఉన్నాను అన్నట్లయితే, నా కుటుంబంతో నేను ఆనందిస్తున్నాను అన్నట్లయితే, నువ్వు ఉన్నావు అనటానికి సాక్ష్యం నాకు ఇస్తున్నావు. నువ్వు గతించిన వారికంటే నేనేమాత్రం గొప్పవాడిని కాదు. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఆయన గురించి మనం తెలుసుకుంటామని మనం అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో చూస్తే ఆయన చాలా సమీపంగా ఉండేవాడట. తడువులాడి కనుగొందరేమో అని చూస్తూ ఉన్నాడు. ఆయన కనులు భూమి అంతా సంచారం చేస్తున్నాయి. ఏ హృదయం ఆయన కలిగి ఉందో, ఏ హృదయం ఆయన స్తుతిస్తుందో, ఏ హృదయము ఆయనను ఆరాధిస్తుందో. ఈరోజు దేవుని యొక్క పరీక్షలో నీ హృదయం దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయము ఎలా ఉన్నది? ఈరోజు ఒకవేళ దేవుడు రాకడ ఇప్పుడే వచ్చినట్లయితే, నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు ఇక్కడ కూడా క్రీస్తుని కలిగి ఉన్నావా? ఫలభరితమైనటువంటి స్థితిలో ఉన్నావా? అంజూరపు చెట్టు గురించి చెప్తున్నాడు. ఇదిగో గొడ్డలు ఇప్పుడే ఎక్కడ వేయబడిందట? గొడ్డలు వేయబడి ఉంది. జాగ్రత్త సుమ.
దేవుడు ఇచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ కృప ఒకనాటికి కృప కాకపోవచ్చున్నారు. దేవుడి యొక్క ప్రేమను బట్టి ఈరోజు ఒకవేళ నేను కానీ మీ దైవజనులు కానీ మరొకరు కానీ తన ప్రేమ సందేశాన్ని అందించడానికి తన దూతగా ఎవరినైనా పంపిస్తారు మన దగ్గరికి. ఆ అందించేటటువంటి సందేశాన్ని కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చేటటువంటి కనికరము, కృప, దీర్ఘశాంతము, ఆహారము, వాతావరణము, భూమిని సమస్తాన్ని మనం కలిగి ఉంది ఫలించకపోతే అలాంటి చెట్టు మనం పెంచుకుంటామా? ఎంతకాలం భరిస్తాం చెప్పండి? ఒకవేళ ఈ అవిసె గింజలు ఉన్నాయి, ఎంతకాలం పంట అండి అది? 3 నెలల పంట. రైట్, 3 నెలల పంట. 3 నెలలకి సరైన దిగుబడి రాలేదు. దాన్ని అలాగే బతుకుని ఇంకొక 6 నెలలు అలాగే తీయకుండా ఉంచుతామా? అది పండినా పండకపోయినా 3 నెలలకి ఇసేకమే. ఒక 6 నెలలు ఉంచుతామా? సంవత్సరం ఉంచుదామా? 2 సంవత్సరాలు. కానీ దేవుడు తన మహాకృపను బట్టి ఆ గ్యాప్ లో మన వయసు పెట్టుకున్నాం. మన వయసు ఎంతో అంతగా భరిస్తున్నాడు ఆయన. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఏమాత్రం ఆత్మీయ ఫలాలు ఫలించకపోయినప్పటికీ తన కృపను బట్టి ఇంకా నడిపిస్తున్నారు, ఇంకా ప్రేమిస్తున్నారు. అయ్యో నా బిడ్డలు ఎప్పుడు కాకపోతే ఇప్పుడైనా ఆత్మ ఫలాలు ఫలిస్తారేమో, ఇంకా నా గురించి తెలుసుకుంటారేమో అని. ఇదిగో ఒకవేళ నీకు ఫలభరితమైన జీవితం లేకపోతే నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా యందు అంచు కట్టబడమని చెప్తున్నాడు. నీకు ఫలించడం రాకపోతే, నీవు ఒకవేళ మోకెత్తడం రాకపోతే ఆయన సహవాసంలో నీకు ఫలించడానికి అవసరమైన చక్కని వాతావరణాన్ని, చక్కని వనరులను సమస్తానికి కలుగు చేస్తున్నాడు. ఆయన సమస్తానికి కలుగు చేస్తున్నాడు. 104వ సంకీర్తనలోకి ఒకసారి మనం వస్తే 104వ సంకీర్తన 27వ చరణం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. చదవండి. నీవు వాటికి పెట్టునది కూర్చుకొనును, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడు. చాలు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క కృప ఎంతగా పనిచేస్తుంది అన్నట్లయితే, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదనని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకున్నాయి. అవునా కాదా చెప్పండి? ఈరోజు మనమైతే వ్యవసాయం చేసేస్తున్నాం, పిచ్చుకలు వ్యవసాయం చేయట్లేదు కదా. ఈ చక్కని వాతావరణంలో చెట్ల మీద అనేకమైనటువంటి పక్షులు అరుపులు వినిపించినాయి మాకు. వాటికి నాగలు కొనటం రాదు, వాటికి కోత కొయ్యటం రాదు, వాటికి వచ్చా విత్తనాలు వెతకడం రాదు, వాటికి నీటి చాలు తీసి ఆ మడులు కట్టి నీటి నిల్వ చేసి మొక్క మొదలు నీరుండేలా చేసి తెలివితేటలు వాటికి లేవు. కానీ అవి ఏం చేస్తున్నాయట? అవి కనిపెట్టుకుని ఉన్నాయట. ఆయనను అవి ఎక్కడ కూడా పోషింపబడకుండా మిగిలిపోలేదు. అవి చాలా చక్కగా పోషింపబడుతున్నాయి, చక్కని సమృద్ధి ఇవ్వబడుతుంది. ఆయన గుప్పెలు విప్పగా ఎంత చక్కని సమృద్ధి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబాన్ని పోషించే యజమానుడికి తెలుసు ఎంత కష్టం ఉంటుందో. ఒక కుటుంబానికి వండి పెట్టే యజమానురానికి తెలుసు ఎంత కష్టం ఉంటుందో. కానీ ఈరోజు మనం విశ్వసించే మన పరలోకపు తండ్రి సమస్త మానవాళికి కూడా ఆయనే ఆహారం ఇస్తున్నాడు. సమస్త మానవాళిని ఆయనే పోషిస్తున్నాడు. కేవలం మానవుని కాదు, మన కొరకు ఆయన పుట్టించినటువంటి జీవరాశులను కూడా ఆయనే పోషిస్తున్నాడు కదా. ఎప్పుడైనా మన ఇంట్లో ఏదైనా ఒక జంతువు, ఉదాహరణకు అనుకుందాం, కోడి మాంసం ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమా? మీ ఇంట్లో కోళ్ళు ఉన్నాయా? కోడి పెంచుకుని తర్వాత ఎప్పుడో సందర్భంలో దాన్ని కోసి తినే సందర్భాలు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మన కోసం, మన బిడ్డల కోసం కోడిని ఎలా పెంచుతున్నామో మనం తినే అన్ని ఆహారాలను ఆయన పోషిస్తున్నాడు. ఆయన పక్షులను పోషిస్తున్నాడు, కోళ్లను పోషిస్తున్నాడు, సముద్ర జలాలను పోషిస్తున్నాడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు, చెట్లను పోషిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు సమస్త సృష్టిని పోషిస్తున్నాడు, నదులను ప్రవహింప చేస్తున్నాడు. అన్నిటినీ కూడా మన కొరకే నడిపిస్తున్నారు. చూడండి, ఇంకో మాట చూపిస్తాను. 50వ సంకీర్తనలో 9వ అక్షరం నుంచి మనం చూస్తే, 50వ సంకీర్తన 9 నుంచి చదువుదాం.
నేను తీసుకొనను. 1000 కొండల మీద పశువాదులన్నీ అడవి మృగములన్నీ చదువునా 1000 కొండల మీద 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును అదండి అసలు విషయం. లోకము దాని పరిపూర్ణత అవే. చాలండి, చూడండి ఏమంటారు, లోకమును దాని పరిపూర్ణత, కొండల మీద పక్షులు, పొట్టేళ్లు, ఏమున్నప్పటికీ సమస్తము ఆయనలే. ఇవన్నీ కూడా సమస్త మానవాళిని కూడా ఆయన ఎంతగా ప్రేమించి పోషిస్తున్నాడంటే వాటన్నిటిని కూడా మన కొరకే ఉంచాడు ఆయన. ఈరోజు ఒక ఫలభరితమైనటువంటి స్థితిలో మనం ఉండాలి. ఇన్నిటిని ఏర్పాటు చేసినటువంటి దేవుడు, ఇన్నిటి ద్వారా మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు ఈరోజు మన వైపు చూసినప్పుడు మనము ఫలాలను కలిగి ఉన్నామా లేదా, దేవుని కలిగి ఉన్నామా లేదా? ఎందుకంటే ఈరోజు మనం అనుకుంటూ ఉన్నాం కదా, ఇదేదో జీవితంలో మనం తిన్నామా, తాగామా, సుఖించామా, పడుకున్నామా అని అనుకుంటే ఒక మహాభయంకరమైన దినం వస్తుందట. ఆ దినాన నీ దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి. నువ్వు నిలబడి సమాధానం చెప్పాలి. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్తావు అన్నది గమనించు. ఎందుకంటే ఆయన నుంచి మనం పోషింపబడుతున్నాం. ఇప్పుడు ఎవరైనా చేయొద్దండి, నేను దేవుడి నుంచి నేను ఏమి నాకు ఎటువంటి ఉపయోగం లేదని వారు చేయొద్దండి. దేవుడు నన్ను పోషించట్లేదని వారు చేయొద్దండి. ఈరోజు ఈ క్షణం ఇలా ఊపిరి పీల్చాలంటే ఆయన కృపే, ఆయన కృపే. ఇక్కడ ఉండేటువంటి మీరే కానీ నేనే కానీ ఒక క్షణం ఆయన సహాయం లేకుండా మనం బ్రతకలేము. ఆయన ఇచ్చే ఊపిరిని బట్టి మనం ఉన్నాం. అంత గొప్ప కృపను మనం పొందుకునేటప్పుడు మనం జవాబుదారీగా ఉండవలసినటువంటి విషయాల గురించి చెప్తున్నా. ఎందుకంటే ఆయన కృప, ఆయన ప్రేమ అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు మనకి ఇస్తూ ఉంది. 65వ సంకీర్తన 9వ చరణాన్ని కూడా ఒకసారి మనం గమనిస్తే, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలగచేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని సిద్ధపరిచిన తర్వాత వారికి చాలు. ఎంత ప్రాసెస్ ఉందో చూసారా? ఆయన ఆకాశం నుంచి నీటిని, నదుల్లో నీటిని పెట్టి భూమిని తడిపి ఫలభరితమైనటువంటి విత్తనాలు వచ్చి నరులకు ఆహారాన్ని ఇచ్చేటటువంటి క్రమం, నరులకు ఆహారాన్ని ఇచ్చేటటువంటి క్రమం. పిల్లలు గమనించండి, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నట్లయితే నీ వ్యవసాయాన్ని ఆయన దీవిస్తున్నాడు. నీ యొక్క చేతి కష్టాన్ని ఆయన దీవిస్తున్నాడు. నీ చేతికి ఆయన చెయ్యి కనుక కలవకపోతే నువ్వు పండించలేవు. నీ చేతికి ఆయన చెయ్య సహాయం లేకపోయినట్లయితే నీ పొలం పండదు. ఈరోజు ఆయన విశ్వసించినా విశ్వసించకపోయినా ప్రతి ఒక్కరికి కూడా ఆయన దయ అనేటువంటిది ఉంది, ఆయన కృప అనేది ఉంది. యేసు ప్రభుని తెలియని వారు కూడా జీవించబడుతున్నారు అన్నట్లయితే ఆయన వారిని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన కూడా వారు కూడా మారుమనసు పొందాలని చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు చాలా సార్లు నిర్లక్ష్యం అనేది చూస్తూ ఉన్నాం. ఆ నిర్లక్ష్య ఫలితంగా వారు కరోనా వైరస్ టైంలో గతించిన వారిని కనుక మనం గమనించినట్లయితే వారికి కృప లేదు, వారు మారుమనసు పొందటానికి అవకాశం లేదు. వారికి ఇవ్వబడినటువంటి దినాలన్నీ కూడా దుర్వినియోగపరుచుకున్నారు. మరిదా చూసాం, సహోదరి చదివింది, ఆ నీటిని తడిపి ఈరోజు వాక్యపు జల్లు చేత నీ హృదయాన్ని మెత్తన చేయాలని చూస్తున్నాడు ఆయన. నీ హృదయంలో వాక్యాన్ని నాటి విత్తనమై మొలకెత్తాలని చూస్తున్నాడు ఆయన. ఆయన నీకు ఇచ్చేటటువంటి సకలమైనటువంటి సదుపాయాలను బట్టి నువ్వు చక్కగా ఫలించాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మనం ఒకవేళ అలా ఫలవంతంగా లేనట్లయితే, గతించిన వారిని కనుక పోల్చుకున్నట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈరోజు అవిధేయతను బట్టి ఎన్నో కష్టాలు, అవిధేయతను బట్టి ఎన్నో బాధలు. ఎందుకు వస్తున్నాయి శ్రమలు, ఎందుకు వస్తున్నాయి కష్టాలు, ఎందుకు వస్తున్నాయి అకాలమైన రోగాలు, ఎందుకు వస్తున్నాయి అకాలమైన వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు? వీటన్నిటికీ గల కారణం ఏమిటంటే, ఇదిగో దేవుని యొక్క నియమంలో ఓ మానవుడా నువ్వు దేవుని మాట వింటే సృష్టి నీ మాట వింటుంది.
నీ మాట వింటుంది. మన యాకోబు పత్రికలో చూస్తాం, సమస్తమును సాధు చేయమని చెప్పాడు. సాధు చేస్తున్నాం. మన టీవీలో చూస్తున్నాం, మీరు చూస్తున్నారు లేదో, చాలా మంది సింహం పిల్లలతో ఆడేసుకుంటున్నారు, పులి పిల్లలతో ఆడుకుంటున్నారు. మీరు చూసారా? చక్కగా సాధు చేస్తున్నాడు. మానవునికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. మనిషి సాధు చేసేటటువంటిది. కానీ ఈరోజు మన స్వభావాన్ని, మన నాలికను, మన జ్ఞానేంద్రియాలను మనం సాధు చేసుకోలేకపోతున్నాం. మనిషి ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మన బుద్ధి మారట్లేదు, మన ఆలోచన మారట్లేదు. వీటన్నిటిని సరిచేయటానికి స్వప్రయత్నముగా మనం ఏమీ చేయలేము. కనుకే ఆయన అంటున్నారు కదా, వాక్యం యొద్దకు వచ్చినట్లయితే వాక్యము నీ హృదయములో మొలకెత్తుతుంది. వినుట అనేటువంటిదే శ్రేష్టమైనటువంటి సంగతి. కనుక ప్రియదేవుని బిడ్డారా, ఈరోజు ఒకవేళ నువ్వు ఫలభరితమైనటువంటి స్థితిలో ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు ఫలభరితంగా లేనట్లయితే ఇంకొను దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఎడల ఆయన ఇంకను కూడా అత్యధికమైన ప్రేమ కలిగే ఈ సందేశాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వస్తున్నావో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, ఏ అవిధేయతతో బాధపడుతున్నావో, ఏ వ్యసనంతో నువ్వు బాధపడుతున్నావో, అయ్యో నేను ఫలించడానికి ఈ వ్యసనం అడ్డుగా ఉంది, ఈ పాపం అడ్డుగా ఉంది, ఈ అవిధేయత అడ్డుగా ఉంది అన్నట్లయితే నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన మేలైనటువంటి చక్కని వాక్యపు విత్తనాన్ని నీ హృదయంలో నాటుతున్నాడు. ఆయనతో అంటు కట్టడం వలన, దైవ కార్యాల్లో పాలుపంపులు పొందటం వలన, సంఘ కార్యాల్లో పాలుపంపులు పొందటం వలన, వ్యక్తిగత ప్రార్థనల వల్ల, వాక్యాన్ని ధ్యానం వలన, వాక్యాన్ని వినటం వలన నీలో ఉండేటువంటి ఆ ఫలించేటటువంటి శక్తి అనేటువంటిది దేవుడు అభివృద్ధి పరచాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ అది ఏ కారకం అడ్డుగా ఉన్నా, దేవుడి కంటే గొప్పదైనటువంటిది ఏది లేదు ప్రపంచంలో. ఆయన శక్తి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన శక్తి ఎదుట నిలిచేటటువంటి ఏ శక్తి లేదు గనక దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నీ విధేయతను గనక కంపర్చినట్లయితే దేవుడు నీ పక్షంగా యుద్ధము చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఒకవేళ ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావో, వాక్యము నిన్ను ఆదరించేటటువంటి వాక్యము నిన్ను ముందుకు నడిపించడానికి అవసరమైన మార్గాలు సరళం చేయబడుతుంది. ఒకప్పుడు నేను అనుకున్నాను, వచ్చేటప్పుడు ఈ పర్వత ప్రాంతం అంతా వచ్చేటప్పుడు చక్కని ఆ రోడ్ అంటూ వచ్చింది. మరి బ్రిటిష్ వారు వేశారో ఎప్పుడు వేశారో ఆ రోడ్ అనేది, ఆ వంకర మార్గాలని సరళం చేయాలి అంటే నేనే మార్గం అన్నారు యేసయ్య. నీ హృదయ తలంపులు అలా వంకరగా ఉన్నట్లయితే, నీ హృదయ తలంపులు ఒకవేళ ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే యేసయ్య సమాంతరం చేయడానికి, ఇందాక యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూసాం, ఆ యొక్క కొండ ప్రాంతాన్ని ఏం చేశాడంట, తనని అది తొలిపించాడట, చదును చేశాడు, దున్నేశాడు. ఒకవేళ ఏ అవాంతరం ఉన్నప్పటికీ పిల్లలు గమనించండి. ఇలా చూసాం మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు విత్తువారి ఉపమానంలో ఏం జరిగిందట, ఈ వాక్యం ఎత్తబడిన తర్వాత ఏదో ఒక అవరోధం, ఏదో ఒక ఆటంకం, ఫలభరితంగా లేకపోవటానికి ఐహిక విచారం వచ్చేస్తుంది. అటు నువ్వు ఫలించాలని ఆశపడుతుంటే మొలకెత్తేసరికి ఇదిగో ఐహిక విచారము, లోకాశ, నేత్రాశ, జీవపదంబం అనేటువంటి ముళ్ళు చట్టం పడిపోతున్నాయి. ఈరోజు ఏదో ఒక బతుకు వేసేస్తున్నాడు అపవాది. ఏమి భయం లేదు. ఎందుకన్నట్లయితే అపవాదిని జయించినటువంటి వాడు, మరణాన్ని జయించినటువంటి వాడు, పాపాన్ని జయించినటువంటి వాడు మన ప్రభు. కనుక మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, బలవంతుడు. నువ్వు అంగీకరిస్తున్నావా? ఒకవేళ విశ్వాస లేమితో బాధపడుతున్నావేమో, కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆ సమస్యను అధిగమించి గలతీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చెప్పబడినటువంటి ఆత్మ ఫలాలు ఫలించడానికి అవసరమైనటువంటి వాక్యపు నీతి ఎద్దడిని నీకు దయచేయబోతున్నాడు. పిల్లలు గమనించండి, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆ ఒక్క విషయాన్ని, ఎందుకంటే యోహాను సువార్త 3:16లో చూస్తున్నాం, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ బంధం ఉన్న కనుక మనం ఇంకా మనుగడ సాధిస్తున్నాం. గతించిన వారి కంటే మన గొప్పవారు ఏమీ కాదు. ఆయన ప్రేమ ఉంది కనుకే మనుగడ సాధిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీరు ఒకవేళ ఎవరైనా మారు మనసు పొందకపోయినట్లయితే నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి,
దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే దేవుడి రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. నేను ఇంకా ప్రేమించినటువంటి దేవుడు తన సహవాసంలో నీకు ఫలింప చేయటానికి నిజమైనటువంటి ద్రాక్షవలిగా యేసు ప్రభు వారితో వంటగట్టబడినట్లయితే ఎట్టి రీతిగా ఫలించాలో, ఫలభరితమైన దీవెనకరమైన జీవితం నీకు సంతోషం, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ గ్రామానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఏ వ్యసనాన్ని బట్టి నీ కుటుంబానికి ఒకవేళ నువ్వు దూరంగా ఉంటున్నావేమో, ప్రయోజనకరంగా లేదేమో, నీకు వచ్చే ఆదాయం పాడవుతుందేమో, నీ సామర్థ్యం పాడవుతుందేమో, నీ గౌరవం పాడవుతుందేమో, నీకుండేటువంటి తలంపులు పాడవుతున్నాయేమో, నువ్వు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావేమో, అపవాది ఏదో రూపంలో నీ మీద దాడి చేసి నీ వ్యక్తిగత జీవితం మీద, నీ ఆదాయం మీద, నీ మానసిక స్థితి మీద, నీ కుటుంబం మీద దాడి చేసి సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. పరోక్షంగా నేను విశ్వాసంలో బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ వాటినన్నిటిని అధిగమించడానికి దేవుని కృప నిన్ను బలపరచడానికి వాక్యరీతిగా పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి నీలో ఉండేటువంటి బలహీనతను అధిగమించి శక్తి చేత నింపి ఇదిగో లోకంలో ఉండేటువంటి బలహీనతలు అధిగమించడానికి నేను రాత్రి కాల సమయంలో ఆయన బలపరచబడుతున్నారు. విశ్వసిస్తున్నారా? నీ సమస్య నుంచి విడుదల చేయగలిగిన వాడు యేసయ్య అనేటువంటి నమ్మకం మీలో ఉందా? నీ ఆర్థిక సమస్య నుంచి విడుదల చేయగలిగిన వాడు యేసయ్యను నువ్వు నమ్ముతున్నావా? నువ్వెవరితో చెప్పుకోలేకపోతున్నావో, ఏ బలహీనతో కానీ, ఏ వ్యసనము కానీ ఏదైతే ఉందో దాని నుంచి నా యేసయ్యతో నేను మాట్లాడతాను, నా యేసయ్య నన్ను ఆ సమస్య నుంచి విడుదల దయచేస్తారని నమ్ముతున్నావా? అలా అంగీకరించినట్లయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి చెప్పవసరం లేదు, కానీ నీ యేసయ్య నీ ప్రార్థన అంగీకరించి నీ సమస్య నుంచి బయటకు నడిపించడానికి ఇష్టపడుతున్నారు. మనం ఒకసారి చూస్తాం, ఏలియా తన ఆ కాలంలో 3.5 సంవత్సరాలు వర్షం రాకపోతే, ఆ వర్షం రాకపోయినటువంటి ఎండిన నేలలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బహుశా మనం ఊహించుకుంటే ఆ పశుగ్రాసం లేక పశువులు కూడా చనిపోయి ఉంటాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటి భయంకరమైనటువంటి కరువు దినాల్లో ఆ ఏలియా ప్రార్థించాడట. ప్రార్థిస్తే యాకోబు గారు అంటున్నారు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, మనలాగే ప్రార్థించాడట. ఆయన ప్రవక్తగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ లేఖనాలు చెప్తున్నాయి, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఆసక్తితో ప్రార్థన చేయగా ఎలాంటి ఫలితం వచ్చిందంటే భూమి తన ఫలాన్నిచ్చిందట. 3.5 సంవత్సరాలు ఎండిపోయినటువంటి ఆ భూమి ఫలాన్ని ఇవ్వాలి అన్నట్లయితే ఎంత వర్షం కురిసి ఉండాలో చెప్పండి. అంత వర్షం కురవటానికి భక్తుని ప్రార్థన ఉపయోగకరమైనటువంటిది. భక్తుడు ప్రార్థించాడు. అహాబుతో చెప్తున్నాడు, అయ్యా ఇదిగో విస్తారమైనటువంటి వర్షము పుట్టు ధ్వని వినబడుచును, పరిగెత్తయ్యా పరిగెత్తు, వెళ్ళిపో. ఇతను ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. మేక ఎక్కాడు, ప్రార్థన చేస్తున్నాడు. దాని దాసును పిలిచి, అయ్యా ఇదిగో పైకి వెళ్ళి చూడడానికి ఏం కనిపిస్తుందో, ఇదిగో నా ఏలిన వాడు ఏం కనిపించట్లేదు. ఈ ఏలియా ఇదిగో మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకున్నాడు, అంటే మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, భారభరితమైన ప్రార్థన చేస్తున్నాడు. వాగ్దానం అయితే నిలిచిపోంది. అప్పుడే కొద్ది సమయం క్రితం అహాబుతో చెప్తున్నాడు, అదిగో విస్తారమైన వర్షం పుట్టే ధ్వని వినబడుతుంది అన్నాడు. మళ్ళీ ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రార్థన ప్రభు కోరుకుంటున్నాడు. కార్యాలు వాస్తవం, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, కానీ నీలో విశ్వాసాన్ని కూడా చూడాలనుకుంటాడు. నీ ప్రార్థన కూడా వినాలనుకుంటాడు. ఆయన చేయగలిగిన కార్యాలు జరుగుతూ ఉండగా, ఇదిగో నేను కష్టపడుతున్నాను కదా, వ్యవసాయం చేస్తున్నాను కదా, అన్ని యూరియా వేస్తున్నాను కదా, ఏది తక్కువ చేయట్లేదు కదా అంటే దాంతో పాటు నీ ప్రార్థన కూడా వినాలనుకుంటున్నాడు ఆయన. ఇదిగో నేను కష్టపడుతున్నాను కదా, నాకు భూమి ఉంది కదా, లేకపోతే వ్యవసాయం చేస్తున్నాను, కూలి పని చేస్తున్నాను, అన్ని నేను సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నా కూడా అవి అనుగ్రహించే దేవుడు నీ ప్రార్థన వినాలని ఇష్టపడుతున్నాడు. ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇదిగో ఒక చిన్న మానవ హస్తాన్ని పోలినటువంటి మేఘం ఒకటి కనిపించింది అక్కడ దాసునికి. ఆ దాసుడు వచ్చి చెప్తున్నాడు, అయ్యేవాడా ఇదిగో చిన్న మనుషుని హస్తం పోలినటువంటి చిన్న మేఘం కనిపిస్తుంది అంటే, అయితే నడుస్తున్నాడు. 3.5 సంవత్సరాల నుంచి వర్షం కానటువంటి దేశంలో వీడు పారినటువంటి ఆ దేశంలో మానవ హస్తము కలిగినటువంటి చిన్న మేఘము వర్షిస్తే సరిపోతుందా?
ఆ దైవజనుడు ఎందుకు ఆలోచన చేశాడంటే దైవజనుడికి తెలుసు దేవుడు పని చేయటం ప్రారంభిస్తే అది ఫలభరితమయ్యేదాకా వదలైనా దేవుడు పని చేయటం ప్రారంభించాడు. ఈ రోజు నీ జీవితంలో ఈ రాత్రి కాల సమయంలో దేవుడు పని చేయటం ప్రారంభిస్తున్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ఇదిగో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటయ్యా, నీ ఆర్థిక విషయాలు, నీ ఆత్మీయ విషయాలు, నీ కుటుంబ విషయాలు, నీ చేతి పనిలో, నీ వ్యవసాయ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ భాగస్వామి విషయంలో ఈ రాత్రి కాల సమయంలో ఆయన పని చేయటం ప్రారంభిస్తున్నారు. పని చేయటం ప్రారంభిస్తున్నారు. ప్రార్థించుకుందాం. మోకరించండి. చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధుడా 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 మహోన్నతుడా కరుణుడా గొప్ప దేవా, ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో నాయనా మీ వాక్య రీతిగా మాట్లాడారు నాయన. ఇదిగో నాయనా ఫలభరితమైన జీవితం జీవించాలని మాకు తెలియపరిచారు తండ్రి. ఇదిగో నాయనా మీరు ఇచ్చేటటువంటి కృపకు పాత్రులుగా ఎంచబడుటకు ఇదిగో నాయనా మీరు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క ఈవిని పొందుకుంటున్నామయ్యా. పరిసంబంధమైనటువంటి భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నామయ్యా. ఇదిగో నాయనా కృతజ్ఞత లేని వారిగా ఫలాలు లేనటువంటి అజూర్పు చెట్టుకొని ఉన్నాము తండ్రి. మీ పోషణలో ఉన్నామయ్యా, మీ నడిపింపులో ఉన్నామయ్యా, మీ సంరక్షణలో ఉన్నాము తండ్రి. ఇదిగో నాయనా భూమి దాని సంపూర్ణత మీరే తండ్రి. ఇదిగోనైనా మీ గుప్పెలు విప్పగా మేము పోషింపబడుతున్నాము తండ్రి. అయినా నాయన ఇదిగో తండ్రి మిమ్మల్ని గుర్తెరగక ఉన్నాము తండ్రి. కృతజ్ఞత లేక ఉన్నాము తండ్రి. మారు మనసు లేక ఉన్నాము తండ్రి. ఇదిగోనైనా మీ చిత్తాన్ని గమనించుకున్నాము తండ్రి. ఈ సమయంలో ఇదిగోనైనా మా హృదయాలను ప్రోక్షిస్తుండగా కృప కలిగిన దేవా సహాయకుడా సహాయము దాయిచ్చేయండి అయ్యా. మిమ్మల్ని చేరుకోవటానికి ఏ అవరోధం మధ్యలో ఉందో తండ్రి, మేము ఫలభరితమైన జీవితాన్ని ఫలించడానికి ఏ కారకాలు అడ్డుగా ఉన్నాయో తండ్రి, అది వ్యసనమే కానీ, వ్యక్తులే కానీ, సమస్యలే కానీ, కుటుంబ సమస్యలే కానీ, ఏ సమస్య అయినా ఇదిగోనైనా రాత్రి కాల సమయంలో మా జీవితాల్లో మీరు పని చేయడం ప్రారంభిస్తున్నారని మేము నమ్ముతున్నాము తండ్రి. అది ఇదిగోనైనా మారు మనసు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, విశ్వాసంలో చల్లారిపోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, అపవాది శక్తుల చేత బాధింపబడిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వ్యసనాలు బాధపడేటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం, తొట్టిలోని వారి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం, నిరుద్యోగుల్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయనా మీరే కృపనించి బలపరచండి అయ్యా. వాక్యరీతిగా మాట్లాడిన దేవా ఇదిగో నాయనా మా బ్రతుకులను సరిదిద్దుకోవడానికి కృప దయచేయండి తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో నాయనా బదిలిపరచండి, ముద్రించండి. మీ కృపను బట్టి కార్యము జరిగించండి అయ్యా. సంఘాన్ని దీవించండి. మీ దాసులు ఏడంతల ఆత్మతో నింపండి తండ్రి. ప్రతి బిడ్డ నాయనా మీ నుంచి ఆత్మాభిషేకం పొందుకుని మీ కృపలో బలపరచబడి నాయనా మీలో అంతకట్టబడి అంతకంతకు ఫలించడానికి కృప దయచేయండి తండ్రి. ఈ సంఘాన్ని దీవించండి అయ్యా. ఆత్మీయతలో పరిపూర్ణతలో నాణ్యతలో సంఖ్యలో నాయనా నానాటికి అభివృద్ధి పరిచి ఈ కొండ మీద ఉండేటువంటి పట్టణం వలె నశించిపోతున్న అనేక ఆత్మలకు నాయనా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ సంఘాన్ని దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని మీ చేతి పిల్లలందరినీ అప్పగిస్తూ ఇదే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ స్తుతించిన యేసు ప్రేమనే స్తుతించిన కీర్తించిన భజించిన యేసు ప్రేమనే మన యేసు ప్రేమనే ఓ మధురం మధురం యేసు ప్రేమ మధురం శాశ్వత ప్రేమ మధురం.
తల్లిదండ్రుల ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. బంధుమిత్రులు ప్రేమించిన ప్రేమ కంటెను నమ్మదగిన ప్రేమ యేసుని ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. బంధుమిత్రులు ప్రేమించిన ప్రేమ కంటెను నమ్మదగిన ప్రేమ యేసుని ప్రేమ. తరాలు మారిన మారని ప్రేమ, యుగాలు మారిన మరువని ప్రేమ. తరాలు మారిన మారని ప్రేమ, యుగాలు మారిన మరువని ప్రేమ. ప్రేమ ఓ ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఓ ప్రేమ యేసుని ప్రేమ. ఇది శాశ్వత ప్రేమ. స్తుతించిన కీర్తించిన భజించిన యేసు ప్రేమనే, స్తుతించిన కీర్తించిన భజించిన యేసు ప్రేమనే, మన యేసు ప్రేమనే. ఓ మధురం మధురం యేసు ప్రేమ మధురం, శాశ్వత ప్రేమ మధురం.